ఫోటోగ్రాఫర్ అయిపో ఏం పర్సనల్ ఏం చేంజ్ చేయాలి అలాగే మెయింటైన్ చేస్తున్నాను. స్టూడెంట్స్ మస్ట్ సంవత్సరాల తర్వాత కలిసినటువంటి కలయిక కాబట్టి ఆ మాత్రం ఉన్నది. మరి తెలియజేసుకుంటాం. మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినటువంటి గురువులకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. సోమశేఖర్ సార్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. సారు చాలా మంది మర్చిపోయి ఉంటారు, దయచేసి గుర్తు చేయండి. సారు పేరు చెప్పి పరిచయం చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి కొన్ని వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దింటారు కాబట్టి ఆ బ్యాచ్లో వాళ్ళని మర్చిపోయి ఉంటారు. గుర్తుంటారు, ముగ్గురు బాగా అల్లరి చేసేవాళ్ళు గుర్తుంటారు సార్.
లేదంటే గుడ్ స్టూడెంట్ అట్లా గుర్తుంటాడు. బాగా చదివే వాళ్ళు గుర్తుంటారు, బాగా అల్లరి చేసే వాళ్ళు సోమశేఖర్ సార్కి సాధారణంగా స్వాగతం. సార్కి సీట్ కేటాయించవలసిందిగా విద్యార్థులను సాధారణంగా విన్నవించుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి గురుతులందరికీ సాధారణంగా స్వాగతం అందుకున్నాం. మరి సోమశేఖర్ సార్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. అలాగే సుగుణాబాయి మేడం గారు గురువులు ఉన్నారు, కొద్దిగా శిష్యులు మాదిరి సైలెంట్ ఇక్కడ మళ్ళీ బెత్తం తీసుకోవాలి. సారు ముందుకు పోయిన తర్వాత మనం వెనక్కి పోవాలా, అక్కడి వరకు మనం పూలు వేస్తూ పోవాలా. వాళ్ళు మనం దాటిన తర్వాత మనం వెనక్కి పోవాలా. కాళ్ళకేయండి. గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాను. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను. చిలిపి తనకు చివరి మలుపులో ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు గురువు గారులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఇది ఒక మంచి అపరూప కలయిక. గత 25 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మీ అందరినీ కూడా నా మనసు సార్ తప్పకుండా పాడతాను సార్. నేను పాడకే కదా వచ్చింది, ఓకేనా? నేను పాడతాను, నాకు సమయం ఇవ్వండి. ఇప్పుడు దానికి మాత్రము ఇచ్చేద్దాం సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే రైట్ అబ్బా, మీకు బోనస్ ఇచ్చినాడు పాటతో పాటు డ్యాన్స్ కూడా అనేసి. ఓకే, సోషలా సార్ మ్యాథ్సా సార్ మీరు? మ్యాథ్సా? మళ్ళీ మ్యాథ్సా సార్? మ్యాథ్స్ అంటే అర్థమవుతుంది సార్. మ్యాథ్స్ అంటే మీరు పక్కా మాస్ అని అర్థమైంది మాకు, అందుకే మీకు అంత ఫ్యాన్స్. మేడం తెలుగు అనేసిన, తెలుగు కొంచెం సౌమ్యంగా ఉంటారు, మ్యాథ్స్ వాళ్ళు చాలా రఫ్గా ఉంటారు. తీసుకోమండి. రవికుమార్ అటెండరు, ఆయన పెద్దోనిగా కనపడాలని జస్ట్ వైట్ కలర్ వేసుకొని వచ్చినాడు అంతే, లేకుంటే యంగ్ డైనమిక్ కాదు. మిగతా వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా ఎవరు తీసుకుంటారు, వాళ్ళందరూ 4 రైతులు ఉన్నారు.
మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమం అని చెప్పడం నాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే మా తోటి స్నేహితులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి చాలా వరకు సహకరించారు. ఆనంద భాష్పాలు ఎక్కువ వస్తున్నాయి. అయితే చాలా సంతోషము. ఇలాంటి ఇంతమంది ఒక్కసారి చూస్తూ ఉండే అని అనుకోలేదు. ఈ ప్రోగ్రాం చేయాలనుకున్నప్పుడు చాలా డిసప్పాయింట్ కావడం జరిగింది. అయితే ఎలా అవుతుందో ఏమో అనే ఒక చాలా బాధ వచ్చింది. అయితే చాలామంది మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు చెయ్యి మేము ఉన్నామంట అని సహకరించి చెప్పారు. మొట్టమొదటిగా అందరికీ నా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఇంత మంచి కార్యక్రమము ఇలా చేసుకుంటామని కల్లో కూడా నేను అనుకోలేదు. 25 years తర్వాత మనమందరూ ఒక వేదిక, ఆ వేదిక మా నార్త్ స్కూల్ కావడము, మా గురువులు ఇంతమంది మధ్యలో ఈ ప్రోగ్రాం జరుపుకున్నందుకు నాకు ఆ దేవుడు చాలా వెనుకే ఉండి నడిపిస్తాడు అనిపిస్తూ ఉంది. అనుకున్న వెంటనే ప్రతి ఒక్కరూ పేరు పేరున, అంటే చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పేరున సమయభావం చాలా తక్కువ ఉంది. ఎక్కువ సమయం చెప్పాలంటే ఉంది కానీ ఇప్పుడు చెప్పలేకపోతా ఉన్నాను. మరి అవకాశం వస్తే చెప్తాను. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఉద్దేశించి అందరికీ తెలిసిన విషయమే. గురువులకు మనము ఎందుకు పూజించుకోవాలి, వాళ్లకు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలనే భావన నాకు ముఖ్యంగా ఎందుకు కలిగిందంటే, చాలా వరకు మా న్యూస్ కవరేజ్ ఛానల్లో నేను పోతూ ఉంటాను. D3 న్యూస్ అనే ఒక ఛానల్ను నేను 4 years కిందటి నుంచి స్థాపించడం జరిగింది. అంతకుముందు నేను మొబైల్ ఫీల్డ్, అంతకుముందు వర్క్ ఇన్స్పెక్టర్ జాబ్ కాంట్రాక్ట్ బేసిక్లో చేయడం జరిగింది. తర్వాత ఈ న్యూస్ ఛానల్లో వచ్చిన తర్వాత సమాజం అంటే ఏంటి, సమాజంలో ఎలా ఉండాలి,
అనే కొన్ని నైతిక విలువలు తెలుసుకోవడం జరిగింది. ఈ వేదిక ఎలా చేసుకోవాలా, ఇలాంటి కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలా అనే కొన్ని కార్యక్రమాలు మనం స్వయంగా నేను 50 ఏండ్లు సీనియర్స్, 50 ఏండ్లు అంటే మీరు నమ్ముతారా, 50 ఏండ్లు సీనియర్స్ వాళ్ళ కొడుకులు అందరూ సాఫ్ట్వేర్, మనవాళ్ళు 10 ఏండ్లు, వాళ్ళ మనవాళ్ళు కూడా ఉన్నారు. అయితే 70 ఇయర్స్ అబోవ్ వాళ్ళు మన ఎస్ఎస్బిఎన్ కాలేజ్లో చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు 1, 2 నేను చూశాను. ఆ ఇన్స్పైర్తోనే ఇది నేను చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమాన్ని నేను చేయాలని ఏమీ అనుకోలేదు, కానీ ఒక గ్రూప్ పెట్టేసి చేయాలని కొంతమంది అభిలాష పడ్డారు. అది ఒక గ్రూప్ పెట్టేసి అభిలాషలో గ్రూప్లో తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 1 సంవత్సరం లేట్ అయింది అనుకుంటున్నా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట జరగడము, ఎలా చేస్తారు ఏమి, చాలా మంది చాలా చోట్ల ఉన్నారు. ఒక్కసారి కలిసే అవకాశం వస్తుందా రాదా అనే చాలా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఎలా ఇన్వైట్ చేయాలా, మేము మాట్లాడలేము, ఎలా కోఆపరేట్ చేయాలా అనే విషయంలో నేను ఒక చిన్న సలహా నాలో తట్టింది. వారికి వాళ్ళ స్నేహితురాళ్ళతోనే పిలవడం జరిగింది. నేను నాకు 1-2 తెలిసిన వాళ్ళతో కోఆర్డినేషన్ చేశాను. మొత్తం వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికి తెలిసిన విషయము, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. అయినా చాలామంది ఇంకా రాలేదు. వాళ్ళు రాకున్నా కూడా నేను వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళకి కూడా నేను హ్యాండ్సప్ చెప్తా ఉన్నాను. కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చే వాళ్ళు కూడా రాలేకపోయినారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మనకి ముఖ్యంగా భోజనాలు గురు అని మన ఫ్రెండ్ గురురాజ్ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెమోటోస్ను సురేష్, అదేవిధంగా తిరుపతి సురేష్ లడ్డూలు, అదేవిధంగా తిరుపతి లడ్డూలు కూడా ఈరోజు మనకి అదృష్టంగా తీసుకురావడం జరిగింది. అలాగే రవికుమార్, గన్మ్యాన్ రవికుమార్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తేనే గ్రూప్లో ఫస్ట్ ఫోన్పే వేసి చేస్తే రవికుమార్ వేసినాడు. అట్లా అందులో రాజు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ రాజు, అలా ప్రతి ఒక్కరు కూడా, బాలకృష్ణ సాఫ్ట్వేర్, వన్నూరు స్వామి, అలా చాలామంది, ఇంకా కొంతమంది మన హై గ్రేడ్లో ఉండే వాళ్ళు చాలామంది కానిస్టేబుల్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది బందోబస్తు వెళ్ళడం జరిగింది. నాకు స్వయంగా ఫోన్ చేసి నేను మిస్ అవుతున్నాము, కనీసం మాకు ఖచ్చితంగా వీడియో మేము మాకు పంపించాలా అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా పంపిస్తాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇంత ఓపికగా ఒక ఈ అట్మాస్ఫియర్ని అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. కొంచెం లేట్ అయినా కూడా అందరూ కొంచెం ఓపికతో ఉండి మన కార్యక్రమాన్ని, ఒక్కరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. ఒకవేళ నాతో ఏదైనా పొరపాటు జరిగింటే కొద్ది వరకు దాన్ని క్షమించండి. ఈ రోజు వరకు మళ్ళీ రేపటి నుంచి మేమిద్దరు కాళ్ళంటే కొట్లాడుకుందాము. ఇది నా కోరిక. అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు గురువులు ఒక్కొరు వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళ కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత మేము గురువులకు ఇది చేసుకుందాము. సన్మానం చేసుకున్న తర్వాత మన పరిచయ కార్యక్రమం పెట్టుకుందాము. దీంట్లో ఏమన్నా మార్పులు చేయమంటే చేస్తాము, మీకే వదిలేస్తాను నేను. ఈ విధంగా ఓకే అంటే మీరు అందరూ ఓకే అని చెప్పండి. ఓకేనా? ఓకే సార్. మొట్టమొదటిగా సోమశేఖర్ సార్తో మొదలు పెడదాము. సార్ మీ గురించి నాకు తక్కువే తెలుసు. సార్ టీచర్గా సారు గతంలో కూడా చాలా వరకు, అంటే స్కూల్కు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసి అది స్కాలర్స్ ఏదో ఇస్తారని కూడా అప్పట్లో చేయడం జరిగింది. నాకు ఎక్కువగా తెలుసు. అయితే సార్ కూడా కొన్ని మాటలు, ఇలా కార్యక్రమం ఇలా చేసుకోవడం ఎలా అనిపిస్తుందో సార్కి 2 మాటలు కూర్చొని మాట్లాడు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మనకి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా కూడా మా వృద్ధాప్యంలో గుర్తుపెట్టుకొని 4-5 సార్లు మనకు ఆహ్వానించినటువంటి మీ అందరికి కూడా, ముఖ్యంగా దాదా అబ్బాయికి చాలా నేను సంతోషంగా అందరికీ ఆశీర్వాదం చేస్తున్నాము. నిజంగా మీరందరూ భవిష్యత్తులో
చక్కగా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ ముఖ్యంగా అది అందరూ ఆరోగ్యం అన్ని బాగుండాలని కోరుతూ నా ఆరోగ్యం కూడా మీరు ఆశించినప్పుడు నాకు కొంత ఇదవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇట్లా కలిస్తే మేము పెద్ద ఒక డాక్టర్తో పెద్ద టానిక్ తీసుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా మేము భావిస్తాము. నిజంగా చెప్పాలంటే ఇది ఆనందం ఎప్పుడు రాదు. ఇంట్లోనే ఎప్పుడో 4 గోడల మధ్యలో ఉంటాము కాబట్టి. సరే, నేను ఇక్కడికి నార్త్ స్కూల్కి 81లో వచ్చినాను. నేను 81 అనుకుంటాను. అప్పుడు వేరే చాలామంది ఉన్నారు. ఉండండి, నేను చాలా రోజులు వచ్చినాను. మొదటి ఒక 10 ఏళ్ళు చేసి మళ్ళీ బయటకు మళ్ళీ ఇక్కడికే వచ్చినాము. మామూలుగా అప్పుడు అప్గ్రేడ్ చేసినటువంటి స్కూల్ ఇక్కడ. అప్పుడు ఇంకా 8వ తరగతి వరకే కొన్ని హై స్కూల్ చేయాలంటే కూడా అప్పుడు 5,000 అడ్వాన్స్ కట్టాలి అప్గ్రేడ్ చేయడానికి. పోతే ఏదో టీచర్స్ని మనమే భరించుకోవాలి. ఆ స్థితిలో మనకు హై స్కూల్ ఇచ్చారు. నేను సాధ్యంగా చెప్పాలంటే క్లాస్ అయిపోతేనే నాకు వేరే పనులు చెప్పేవాళ్ళు. మన హెడ్ మాస్టర్స్ 2 మేడం గారు మారప్ప నా క్లాస్ పెట్టే. మేమంతా ఒరేతరే అని మాట్లాడుకుంటే చాలా సంతోషం. బయట పని అంతా ఎక్కువగా చేసి నా క్లాస్ అయ్యి లీజర్ ఉందంటే ఏదో పని బయటికి పోయేవాడిని. అప్పుడు నారాయణ రెడ్డి ఎవరు వచ్చినారు అప్గ్రేడ్ చేసేటప్పటికి. అప్పుడు 5,000 అంటే చాలా కష్టమైన పరిస్థితులు. అప్పుడు మన కాలువపల్లి తిప్పేస్వామి ఆర్డిటీలో ఎడ్యుకేషన్ సెక్షన్ కూడా. ఇప్పుడు ఆర్డిటీ చైర్మన్ అయినాడు. ఇప్పుడు ఆ పిల్లోడు మాట్లాడిస్తాడు ఎక్కడున్నా కూడా. నేను ఎందుకంటే ఓబడాపురంలో పనిచేసినప్పుడు ఆ పిల్లోడు అక్కడే ఉండే కాలువపల్లి. ఆ పరిచయంతో ఏదన్నా అడగని ఆ అబ్బాయి మాత్రం, సార్ మీకు ఏం కావాలంటే బాగా పరిశీలిస్తాము అని ఆ విధంగా హై స్కూల్ అయ్యేది. 10-12 సంవత్సరాల మధ్య గల పిల్లలకు ఆ బుక్స్ చాలా నిజంగా ఎలా ఉంటారు పిల్లలు అనే సైకాలజీ విధంగా రాయడం జరిగింది. ఆ బుక్స్ కూడా నాకు కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి, చాలా ఆనందంగా వేసింది. సార్ కూడా ఒక పురస్కారం కూడా త్వరలో అందుకోబోతున్నారు. ముందుగా సార్కి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. సార్ ఫ్యూ వర్డ్స్ మీ గురించి కొన్ని విషయాలు. సాహిత్యం పురస్కారం అనే అవార్డును కూడా ఇప్పుడు త్వరలో సార్ అందుకోబోతున్నారు. నేను ఈ స్కూల్కు ముఖాలు కనబడినా చాలు. ఇక్కడ వీళ్ళు వరకు వస్తుంది. ఇది బెటర్. నేను తీసాలేము. అయ్యో త్వరగా చెప్పు. అయ్యో చెప్పినా పంపిస్తున్నాను. అనంతపూర్లో ఉంటున్న డీ ట్రైనర్స్. నా కొడుకు 7th క్లాస్ చదువుతా ఉన్నాడు. వచ్చిన కదా ఇంట్రడక్షన్ చేస్తాను. శబానా ఇంటికి పోయినా మహేశ్వర